నమస్తే, నేను మీ న్యాయవాది సనపల. క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్. సో ఫ్రెండ్స్, క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటి? క్వాష్ పిటిషన్ అంటే మనం ఏ నేరంలోని పాల్గొకపోయినా పోలీసులు ఏదైనా ఒక నేరంలో పాల్గొన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనల్ని ఎక్యూజ్డ్గా చేర్చితే ఆ నేరానికి మనకి సంబంధం లేదని ఆ ఎఫ్ఐఆర్లో నుంచి నా పేరు తొలగించమని, ఆ షార్ట్ షీట్ రద్దుపరచమని మనం హైకోర్టులో మనం వేసుకునే ఒక పిటిషన్నే క్వాష్ పిటిషన్ అని పిలుస్తుంటారు. ఈ క్వాష్ పిటిషన్ మాత్రం హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. A1, A2, A3, A4 ఇలా ఎంతమంది ఉన్నా క్వాష్ పిటిషన్ అందుకు కలిసి తీసేయచ్చు, ఎవరికి వారుగా వేసుకోవచ్చు. కానీ హైకోర్టులో మాత్రం ఫైల్ చేయాలి. వేసినంత మాత్రాన పేరు తొలగించబడుతుందా అని అంటే మన దగ్గర బలమైన కారణాలు మనం చూపించగలిగితేనే న్యాయస్థానం మన పేరు ఎఫ్ఐఆర్లో షార్ట్ షీట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది క్వాష్. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి అంటే, ఏదైనా నేరం మన పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెడి ఉంటే ఆ నేరం ఏ న్యాయస్థానంలో, ఏ మేజిస్ట్రేట్ కోర్టులో లేకపోతే సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుందో అక్కడ మనము ట్రయల్ కంటే ముందు ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని ఆ నేరానికి నాకు సంబంధం లేదు, నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు, ఆ సమయంలో ఆ సందర్భంలో నేను అక్కడ లేను, దానికి గల ఆధారాలు ఇవి అని న్యాయస్థానానికి మనం చూపించగలిగితే న్యాయస్థానం తప్పకుండా సాటిస్ఫై అయితే ఆ క్రిమినల్ కేసులో నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇది డిశ్చార్జ్ పిటిషన్. ఏ కోర్టులో అయితే విచారణ జరుగుతుందో ఆ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కోర్టులో మన మీద ఎఫ్ఐఆర్ ఉండి షార్ట్ షీట్ ఫైల్ అయ్యి ఏ కోర్టులో అయితే కేసు ఉందో అదే కోర్టులోని మనం ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేసి మనం ఆ సమయంలో అక్కడ లేమని మనం ఇరికించారని దానికి సరిపోయే ప్రూఫ్స్ ఖచ్చితంగా చూపించగలగాలి. ఆ చూపించిన ప్రూఫ్స్ని కోర్టు నమ్మాలి. నమ్మినప్పుడు ఖచ్చితంగా మీరు అందులోంచి పైకి వచ్చేయచ్చు.